ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ఈ దినమున మరి లైవ్ ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమున మనము మన కొరకు అనేకుల కొరకు విజ్ఞాపన చేయవలసి ఉంటుంది కనుక ప్రేమిన దేవుని బిడలారా, అది వస్తున్నట్టు కనుక ప్రేమినటువంటి దేవుని బిడలారా, ఈ దినమున విజ్ఞాపన చేయవలసి ఉంటుంది. మనము ఈ విజ్ఞాపన దినమున దయచేసి అందరూ కూడా దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి రావాలి. రాలేనటువంటి వారు వివిధ బిజీల్లో, పనుల్లో, ప్రయాణములో, వివిధ మరి విధుల్లో ఉంటున్నటువంటి వారికి లైవ్లో ప్రార్థన చేస్తూ ఉన్నాము. దయచేసి అందరూ కూడా ఏకించాల్సిందే మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రమునైనా మా ప్రభు, ఈ దినమున విజ్ఞాపన దినమునైనా అనేకుల మిత్తం మానవిత్వం విజ్ఞాపన చేస్తుండగా మా మధ్యలో మీరుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగానైనా ఈ లైవ్ ప్రార్థనలు అనేకులు పాల్గొని ఆయన ప్రార్థించి దీవెనలు పొందుకునే కృపాభాగ్యం దయచేయమని, ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి బలపరచమని, ఈ విజ్ఞాపన ప్రార్థన అంతట్లో మీ తోడుగోండి, సహాయం చేయమని యేసు నామం పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము ఆదికాండము 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 13వ అధ్యాయం 4వ వచనమును చదువుకుందాం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేవుడి పరిశుద్ధ వాక్య భావం మన ఇంటిలో ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని గమనించినట్లయితే అబ్రహాము గారు తాను ఏ చోటైతే చేరాడో ఆ చోటన బలిపీఠమును కట్టి అక్కడ ప్రార్థన చేశాడు. బలిపీఠమును కట్టాలి. ప్రార్థన బలిపీఠం ఉంటుంది. ప్రార్థించి ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పరచుకోవాలా. మన ఇంటిలో కానీ, మన ఒంటిలో కానీ, మనం వెళ్ళిన స్థలములు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలమును ఏర్పాటు చేసుకొని మనం ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బంధువులైనటువంటి హైందవ సహోదరులు కూడా ఏ ఇల్లు కట్టుకున్నా ఆ ఇంటిలో ఒక ప్రత్యేకమైనటువంటి పూజ గదిని కడతారు. ఎందుకంటే ఒక ప్రత్యేకంగా దేవుని గదని. మనకు అలాంటిది కాదు, కానీ మనం ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రత్యేక స్థలమును ఏర్పాటు చేసుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. అంత మాత్రమే కదా బలిపీఠము అక్కడ కట్టడమే కాదు, కానీ మన హృదయాలలో కూడా బలిపీఠము ఉండాలి. ప్రార్థన చేయాలనేటువంటి తపన. బలిపీఠం ఆనాడు యోబు బలులు అర్పించాడు, మరి అబ్రహాము పాత నిబంధన కాలంలో బలులు అర్పించారు. కానీ ఈనాటి బలిపీఠము మన హృదయమే, ప్రార్థన సన్నిధే బలిపీఠము. ప్రేమిన దేవులారా, అందుకే కీర్తనలు 51:16-17 దావీదు మహారాజు దేవునితో అంటాడు, నువ్వు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను బలులు అర్పించదును అంటాడు. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. అలాగున విరిగి నలిగిన హృదయముతోటి ప్రత్యేకంగా ప్రార్థించడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ మనం ప్రతినిత్యం ప్రార్థన చేయాలి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా తాను ఆ చోట ఒక బలిపీఠము కట్టి ఒక ప్రత్యేకంగా దేవుని సన్నిధిగా, దేవుని స్థలముగా ఎంచుకొని అక్కడ ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. అందుకే అలాగున ప్రార్థన చేశాడు. అతడే కాదు, అతనితో పాటు తన యొక్క మరి అన్న కుమారుడు లోతు కూడా వెళ్ళాడు. అక్కడ 6వ వచనములు చూస్తే ఆదికాండము 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. హల్లెలూయా. చూశారా, బలిపీఠము కట్టి ప్రార్థన చేశారు కనుక వారు నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయినట. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైందట వారి ఆస్తి. ప్రియమైన దేవులారా, మనం కావాలి అనుకుంటాం, అది కావాలి, ఇది కావాలి, నాకు ఆస్తి కావాలి, నేను పెరిగిపోవాలి, నేను ధనవంతుని కావాలి, నేను గొప్పవాడిని కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ బలిపీఠాలు లేవు. మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు వారు చూపినటువంటిది ఏంటంటే, వారు వెళ్ళిన చోటల్లా బలిపీఠం కట్టాడు. మనం 12వ అధ్యాయము 13వ అధ్యాయం అక్కడ మనం చూస్తే పలు స్థలాలలో వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు, అబ్రహాము బలిపీఠమును కట్టి అక్కడ ప్రార్థన చేశాడు, బలులు అర్పించాడు. బలిపీఠాలు కడతారు కానీ బలులు అర్పించరు. బలులు అంటే మనం కోళ్ళు, మేకలు,
గొర్రెలు ఇవి కాదు, కానీ మన హృదయం విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. బలి. ప్రార్థన చేయాలనుకుంటాం, చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ హృదయపూర్వకంగా ప్రార్థన చేయరు, హృదయాన్ని అర్పించి ప్రార్థన చేయరు. కనుక ప్రేమిని దేవుని బిడ్డలారా, నిజంగా దేవునికి బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన అంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థన. ఉదయం చేస్తాను, మధ్యాహ్నం చేస్తాను, సాయంకాలం చేస్తాను, రోజుకు 3 మార్లు చేస్తాను, 7 మార్లు చేస్తాను అని ఒక అర్పణ సమర్పించుకోవాలి. సమయాన్ని, మన హృదయాన్ని సమర్పించుకొని దేవునికి బలి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు, సాతాను నుండి విడిపిస్తాడు, మన ప్రతి విధమైనటువంటి ఆ అక్కరలు తీర్చి దేవుడు సహాయం చేస్తాడు, సమృద్ధి దీవెనలు కొమ్మరిస్తాడు. అలాంటి దీవెనలు దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని తరల ఉంచినట్లయితే అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదముల కారణభూతమైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. ఈ దినం వరకు నీ కృప కాపుదలనిచ్చి ప్రభు ఈ ఉపవాస దినమునిచ్చినందుకై నీకు వందనాలు. అవును తండ్రి, అబ్రహాము వెళ్ళిన చోట ప్రభు బలిపీఠములు కట్టి ప్రార్థన చేయగా ప్రభు విస్తరమైనటువంటి ఆశీర్వాదములు పొందుకున్నారు ప్రభు. ఆ రీతిగా నీ ప్రార్థన బలిపీఠాలు హృదయాలని ప్రభు నీకు సమర్పించుకొని ప్రభు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనను ఆలకించి జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము, రాష్ట్రము, జిల్లా, ప్రాంతాల ప్రజలు వారి హృదయాలు అర్పించుకొని, వారి హృదయాలను తగ్గించుకొని ప్రభు వారి హృదయంలోనికి నిన్ను చేర్చుకొని నిజమైన సృష్టికర్తవని ప్రభు నమ్ముకొని నిన్ను తెలుసుకున్నటకు నీ కృప దయచేసి నిత్య సత్యములోనికి వచ్చుటకు సహాయం చేయడం తండ్రి. సార్వత్రిక సంఘాలను, సకల పరిశుద్ధులను మీరు దీవించి ఆశీర్వదించి చేయబడుతున్న ప్రతి ప్రార్థనను ఆలకించమని ప్రార్థిస్తూ, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి, ఆటంకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి, ప్రయాణిక క్షేమపరం దయచేయండి. మా దేశ అధికారులను ప్రభు వారి పరిపాలిస్తున్న ప్రతి పరిపాలన మీరుండమని ప్రార్థిస్తూ ప్రభు మా దేశ క్షేమమే మా క్షేమ కారణమైనటి క్షేమస్థితి కలుగుటకు ప్రతి ఒక్కరితో మీరుండమని ప్రార్థిస్తూ, బర్త్డేస్, మ్యారేజ్, వివిధ శుభ సందర్భం కలిగిన వారిని దీవించి ప్రత్యేకంగా ఈ దినమును సమయం ఇచ్చినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ, నాయన ఫిజికల్ గ్యాదరింగ్గా చేరి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని అటు ప్రార్థన బలిపీఠాలుగా హృదయాలను కట్టుకొని నీ సన్నిధిలో నాయన వేగిరపడి ప్రార్థన చేయటకు నీ కృప దయచేసి ఆశీర్వదించి చేయబడిన ప్రతి ప్రార్థన ఆలకించి లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి ప్రతి కొరత సమస్య తీర్చి బలపరిచి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రభువును రక్షకుడు నాజరేయుడైన యేసుక్రీస్తు పెట్టడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ లైవ్లో ఏకీభవించిన ప్రతి బిడ్డకును, మరి సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకొని ఆయన ఎద్దుకొచ్చి నిత్య నరకును తప్పించబడి నిత్యత్వమునకు చేరుకుని మనకందరికీ ఈ దినమున ఆయా ప్రాంతాలలో జరుగుతున్న విజ్ఞాపన కూడికలకును, ప్రార్థనలకును మనందరికీ సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.